ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ పర్యటించనున్నారు. ఉదయం కోడబట్టంచ దేవస్థానానికి చేరుకుని 50 కోట్ల రూపాయలతో చేపట్టే రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన భూపాలపల్లి టౌన్కి చేరుకుని ఆయుష్ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాల నిర్మాణ పనులను, డ్రైనేజీ పనులను ప్రారంభిస్తారు. అనంతరం ఆసుపత్రుల అభివృద్ధిపై అధికారులతో రివ్యూ మీటింగ్ని నిర్వహించనున్నారు. అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాంత ఆరాధ్య దైవమైనటువంటి లక్ష్మీ నరసింహ స్వామికి స్వతంత్రం వచ్చిన కానుండి ఎంతోమంది ఎమ్మెల్యేలు, ప్రభుత్వాలు మారినాయి, ప్రజాప్రతినిధులు మారారు. ఆ దేవాలయానికి కని విని వెరగని రీతిలో 14,15,00,000 రూపాయలు బుడబటంచ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి గర్భగుడి మండపంతో పాటు అక్కడ భక్తులు వచ్చేటువంటి గదులతో పాటు మంచినీటి కొరకు, పూజారుల కొరకు అన్ని వసతులతో 14,15,00,000 మంజూరు చేయడమే కాకుండా రేపు 50 కోట్ల రూపాయలతో గొడవటంచ, గుడపల్లి, బాగిరిపేట, అదేవిధంగా రామన్నగూడెం ఎక్స్ రోడ్ మధ్యలో సెంట్రల్ లైటింగ్తో, డ్రైనేజ్తో డబుల్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపనకు ఆ రోడ్డు ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు గారితో శంకుస్థాపన చేసుకొని ఆ నుండి నేరుగా